భగవంతుడు అన్నదమ్ములమైనటువంటి మన ఇద్దరం కలిసి ఏకకాలమునందు సుఖం అనుభవించేటట్టుగా మనకి రాయలేదురా సుగ్రీవా, ఇదిరా మన ప్రారంధం అన్నాడు. ఈ మాట ఎవ్వరూ ఎన్నడూ అనరాదు, ఇది సందేశం. ఎందుచేత అంటే మనకి ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. అన్నగారు తనంత తానుగా పూజనీయ స్థానంలో ఉంటాడు. పెద్దన్నగారు సర్వకాలముల యందు పెద్దన్నగారి ఆజ్ఞకి పెద్దన్నగారి మాటకి పిల్లలు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే ఆయన కూడా ధర్మాత్ముడై ఉండాలి. అందులో మళ్ళీ తేడా వస్తే ఈశ్వరుడు ఉన్నాడు ఆయన్ని శిక్ష వేయడానికి. వాలిలో తేడా వచ్చింది, ఈశ్వరుడు శిక్ష వేయలా, వేస్తాడు. అందుకని అన్నగారి మాటని ఔదల దాలిస్తే తమ్ముడు ఏడవలసిన పరిస్థితి, అన్న ఏడవలసిన పరిస్థితి రావు. ఇక్కడ నిజంగా సుగ్రీవుడు తప్పు చేసి ఉండి అన్న మందలించుంటే ఇంకొక రంగంగా ఉండేది రామాయణం. ఎందుకని ఇంకొక్కటే చెప్తున్నాను, ఒక్క తేడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను అందుకే చెప్పాను, రామాయణం చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహర్షి తరచి తరచి మాట్లాడరు, మీరే లోపల కవ్వం పెట్టి తిప్పుకోవాలి. ఈ సంఘటన యథార్థమునకు రాముడి జీవితంలో కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది అని మీరు అడుగుతారు. మీరు అయోధ్యకాండ విన్నారు మొన్న. రాముడు పర్ణశాలలో కూర్చునుండగా పెద్ద సైన్యం వచ్చిన అలికిడైందయా లక్ష్మణ, నువ్వు ఒకసారి చెట్టుపైకెక్కి చూడు అన్నారు. లక్ష్మణుడు చెట్టుపైకెక్కి చూసి ఒక మాట చెప్పాడు, అన్నయ్య కోవిదార వృక్షం చిహ్నంగా కలిగినటువంటి సైన్యం వచ్చింది, నిన్ను నిగ్రహించడానికి నన్ను నిగ్రహించడానికి భరతుడు వచ్చేశాడు. అగ్నిహోత్రాలని లోపల పెట్టేసాయి, సీతమ్మని లోపల దాచేసాయి, గబగబా నీ కోదండం పట్రా, కత్తులు పట్రా, ఇప్పుడే బాణాలు విడిచిపెట్టేసి భరతుడిని చంపేస్తానన్నాడు. నిజంగా ఆ రోజున అస్త్రప్రయోగం చేసేసారనుకోండి రామలక్ష్మణులు, ఏమైపోయి ఉండేది రామాయణం? రాముడు ఏమన్నాడు? ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అన్నాడు ఆ రోజున. లక్ష్మణ, నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని అనుభవిస్తే నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను. నా తమ్ముళ్ళు వాటిని అనుభవించని నాడు నాకు అక్కర్లేదు. తండ్రి మాట విని 14 ఏళ్ళు అరణ్యాలకు వచ్చింది భరతుణ్ణి చంపుకుని రాజ్యం తీసుకోవడానికా? నేను అందుకు రాలేదయా. నీకు రాజ్యం కావాలనుందా, దిగిరా, భరతుడికి చెప్పి నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మమునందు పూనిక ఉంది అన్నగారికి, పెద్దవాడికి ధర్మమునందు పూనిక ఉంటే రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 మిగిలేరు. వాలి సుగ్రీవుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. పెద్దవాడు ధర్మం తప్పితే ఇద్దరూ ఏడవలసి వస్తుంది. విభీషణుడు ఏడ్చాడు, అయ్యయ్యో నిష్కారణంగా చచ్చిపోయాడయా అన్నయ్య అని ఏడ్చాడు. రాముడు ధర్మానికి నిలబడ్డాడు, 4 అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. పెద్ద బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కొడుకుల్లో. పెద్ద కొడుకు ధర్మమునందు నిలబడాలి. అందుకే మన వాళ్ళు ఎక్కువ జాగ్రత్త ఎక్కడ తీసుకుంటారంటే పెద్ద కొడుకు అంటే మిగిలిన కొడుకులను వదిలేయమని కాదు నా ఉద్దేశం. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఎందుకనంటే నీ దేహయాత్ర అయిపోయిన అందుచేత పెద్ద కొడుకుని, కొడుకు మంచివాడవచ్చు, కోడలు సక్రమైంది కాకపోతే మళ్ళీ ఆ కొడుకు యొక్క బుద్ధి యందు వైక్లభ్యం రావచ్చు. అందుకే పెద్ద కొడుకు పెద్ద కోడలు, పెద్ద కొడుకుని ధర్మసంతానం అని శాస్త్రం 10 మాటలు చెప్పడానికి కారణం అదే. అందుచేత రాముడు పెద్ద కొడుకు ధర్మం పాటించాడు, 4 అన్నదమ్ములు బాగున్నారు. ఇక్కడ పరిస్థితి చూడండి, పెద్ద కొడుకు ధర్మం తప్పాడు. ఎప్పుడు తెలిసింది ధర్మం? గుండెలో బాణం పడిపోయాక. ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు, ఎవరికి ఉపయోగం అది? ఇది విన్న తర్వాత కూడా అవును మా అన్నయ్య పోలేకపోతే పోయాడు అని అనగలడా సుగ్రీవుడు? అనలేడు. ఎందుకు అనలేడో, అలాంటి అన్నదమ్ముల జీవితం ఎలా ఉంటుందో రామాయణం నిరూపిస్తుంది. ప్రమాదం ఎక్కడుందో అది 2 మాటలు చెప్తుంది, ఎక్కడ క్షేమం ఉందో ఒక్క మాట చెప్పి వదిలిపెట్టేసింది. రాముడు మాట్లాడింది ఒక్క మాట చెప్పింది. మళ్ళీ రాముడు స్నానం చేస్తుంటే అరణ్యకాండలో లక్ష్మణుడు మళ్ళీ భరతుణ్ణి కైకమ్మను అధిక్షేపించి మాట్లాడాడు. రాముడు అన్నాడు, ఎందుకయ్యా అలా మాట్లాడతావు? ఆవిడ మన మధ్య తల్లి, అలా మాట్లాడక అమ్మ గురించి. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే భరతుడి గురించి మాట్లాడు, నేను సంతోషంగా వింటాను, అలా మాట్లాడకు అన్నాడు. పెద్దవాడైన వాడు తన కింద వాళ్ళ గురించి తమ్ముళ్ళ దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెల్లెళ్ళు కాని తమ్ముళ్ళు కాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు పెద్దవాడి దగ్గరికి తీసుకొస్తే పెద్దవాడు ధర్మం చెప్పాలి. తప్పమ్మా, మనం ఎలా కలిసి బతికామే, ఒకే తీగ పువ్వులమై పుట్టాము. ఎంత గొప్ప మాట అండి అది, ఒకే తీగ పువ్వులమై. ఒక్క తీగ పువ్వులం మనందరం. ఒకనాడు ఒకరిని విడిచిపెట్టి ఒకళ్ళం ఉండలేక కౌగలించుకుని ఆడుకునేవాళ్ళం, అందరం కలిసి అన్నం పెట్టుకు తినేవాళ్ళం.
ఆ కంచంలో అన్నం ఈ కంచంలో వాడు తీసుకు తినేవాడు. అందరం కలిసి ఒకే నేల మీద పడుకునేవాళ్ళం. అన్నయ్య పక్కన నేనంటే, అన్నయ్యకి అటువైపు నేనంటే మీ అందరూ కూర్చునేవారు. ఒక్క గంట నేను కనపడకపోతే మీరు బెంగెట్టుకునేవారు. ఇవాళ మన మీద మనకి చాడీలు ఏంటమ్మా, మనం ఒక చేతి 5 వేళ్ళం, మనం దెబ్బలాడుకుంటే తల్లిదండ్రుల కంట నీరు వస్తుంది, మనం దెబ్బలాడుకోకూడదమ్మా అని ధర్మం అన్నగారు చెప్పగలిగితే, అన్నయ్య ఇలాంటి వెండవు, అన్నయ్యతో ఇబ్బంది అని మిగిలిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. పెద్దన్నగారే ధర్మం తప్పిపోయాడు అనుకోండి, మిగిలిన వాళ్ళ అందరిలోనూ ధర్మం తప్పుతుంది. మిగిలిన వాళ్ళు అందరూ కలిసి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. అందుకని చిన్నవాడితో పెద్దవాడు చెప్పించుకోకూడదు. పెద్దవాడు చిన్నవాడికి చెప్పాలి. ఎప్పుడు? శాస్త్ర మర్యాద తెలిస్తే చెప్పగలడు. శాస్త్ర మర్యాద తెలియని వాడు చెప్పలేడు. వాడు మిగిలినటువంటి వాళ్ళ శోకమునకు కూడా కారణమై కూర్చుంటాడు వాడు. అందుచేత అది మర్యాద కాదు. అది రామాయణం మనకి నేర్పుతోంది. ఇప్పుడు ఎటువంటి మహాపురుషుల ఆశ్రమాలకు వెడుతున్నాడో ఆ ఆశ్రమాలు ఎలా ఉంటాయో మీరు ఈ చెవితో వింటున్నప్పుడు మనస్సు దర్శనం చేస్తుంది ఆ ఆశ్రమాల్ని. ఆశ్రమాల గురించి వర్ణన జరిగితే ఆశ్రమాన్ని దర్శనం చేస్తే ఏమవుతుంది? ఎందుకు రామాయణానికి అంత శక్తి వచ్చింది అంటే మీకు ఒక్క విషయం చెప్తాను. భాగవతం 10వ స్కంధంలో యశోదాదేవి చెప్పింది ఆ ఫలితాన్ని. గత జన్మంబులనేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో అని, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఒక్కొక్కనాడు పిల్లలకి ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం మీరు తప్పించగలిగినటువంటి ప్రమాదం కాదు. మీ బుద్ధి కానీ మీ పిల్లల బుద్ధి కానీ ఆనాడు ఆ ప్రమాదం నుంచి తప్పించలేదు. అటువంటి ప్రమాదం నుంచి తప్పించవలసి వస్తే, ఆ బిడ్డండి మీకు ఇవ్వవలసి వస్తే ఈశ్వరుడు మీ ఖాతా వైపు చూస్తాట. ఏం పుణ్యం ఉందని రక్షించని వీళ్ళని. ఏవి చూస్తాడోట తెలుసా అండి? అప్పుడు గత జన్మం బులనేమి చేసితిమో, నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం చేశావో చూస్తాట పుణ్యాలు. గట్టి పుణ్యం ఉంటేనే ఆపుతాడు. గత జన్మం బులనేమి చేసితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో. ఒక్కొక్క నాడు ఒక్కొక్క మహాపురుషుడి చేతిలో పడినది అక్షయ ఫలితమైపోతుంది. ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో. ఏ చింతారతిన్, మీరు ఎలా గడిపినా కాలం గడిచిపోతుంది. మీరు రామాయణమే వినక్కర్లేదు. మీరు టీవీ ముందు కూర్చున్నా టైం అయిపోతుంది. మీరు టీవీ ముందు కూడా కూర్చోక్కర్లేదు. ఏమీ చెయ్యకుండా మీ బాల్కనీలో మీరు కూర్చున్నా టైం వెళ్ళిపోతుంది. కానీ మీరు ఎలా గడుపుతున్నారన్నది లెక్క పెట్టేవాడు మాత్రం ఒకడున్నాడు. వాడు చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఖాతా రాస్తాడు. వాడు చిత్రగుప్తుడు. వాడే ఈశ్వరుడు. వాడు ఇక్కడ అన్ని లెక్కలు రాస్తాడు. మీరు ఏం విన్నారు, ఏం చదివారు, ఏం చేశారు ఈశ్వరానుగ్రహం కోసమని చూస్తాట. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, మహాపురుషులై తపస్సులు చేసినటువంటి వాళ్ళు అన్ని సుఖాల్ని విడిచిపెట్టి ఈశ్వరుడి కోసమని తపస్సు చేస్తారు. వాళ్ళు రాగద్వేషాలకి అతీతులు. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. వాళ్ళు సుఖదుఖముల రెండింటి యందు సమానంగా ఉంటారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు భగవానుడు భగవద్గీతలో. అలా ద్వంద్వాతీతులై ఉంటారు. అటువంటి మహాపురుషుడి ఆశ్రమాన్ని మీరు తొక్కారనుకోండి. తొక్కడం అంటే ఏంటి? కాలు పెట్టడం. కాలు పెట్టడం అంటే ఏంటి? ఆ దర్శనం కోసమని మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళారనుకోండి, ఆ ఫలితాన్ని చూస్తాట. ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకు నిర్భయున్. ఎక్కడి నుంచి పడ్డాడు కృష్ణుడు? ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు తృణావర్తుడు. అక్కడి నుంచి కింద పడిపోయాడు. పడిపోయినా బ్రతికాడు. ఎలా బతికాడో యశోద చెప్పింది. ఈ పుణ్యాలు ఉంటే బతుకుతాడని. మహర్షి ఇవాళ మనందరికీ ఒక గొప్ప పుణ్యాన్ని మూట కట్టి అరణ్యకాండలో 7 రోజులు మన ఖాతాలో పారేస్తున్నారు. ఏమిటా పుణ్యం? గొప్ప గొప్ప మహర్షుల యొక్క దర్శనం చేయిస్తారు. ఎలా చేయిస్తారు? మిమ్మల్ని టిక్కెట్టు పెట్టి తీసుకెళ్ళి చేయించక్కర్లేదు. మానసిక దర్శనం చేయించేస్తారు. ఆ ఋషులంటే ఎలా ఉంటారో, వాళ్ళ కుటీరాలు ఎలా ఉంటాయో, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో ఇవి చెప్తారు.